మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం కుంభరాశి వారికి ఆగస్టు నెల మొత్తం కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండాలి. వెళ్తారు, వెళ్ళబోతున్నారు, అంత ఖచ్చితంగా ఉంటుంది ఆగస్టు నెలలో. అంతేకాకుండా రాహు ప్రభావం మీ రాశిలో ఉన్నప్పటికీ ఏమాత్రం చింత వహించవలసిన అవసరం. చింత అంటే ప్రాబ్లమ్స్ భయపడాల్సిన అవసరం లేదు. గురువుగారు చూస్తారు కాబట్టి యాక్టివ్గాను ఆనందంగాను ఉంటారు. కాకపోతే రాహు మీ రాశిలో ఉండడం వల్ల భయం, దేహానికి అనారోగ్యం, అలాగే తరచూ స్థాన చలనాలు జరగడానికి అవకాశాలు ఉండవు. మానసిక క్షోభ, విపరీతమైన పరిణామాలు సంభవించడానికి రాహు వలన దోషాలు ఉన్నాయి. కానీ గురు ప్రభావం వలన ఆ దోషాలు చాలా మటుకు పరిహారమై ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శరీశ్వరుడు మనశ్శాంతిగా ఉంచుతాడండి. ఆయన మీకు ఫారిన్ కంట్రీస్ ఎలా తీసుకెళ్తున్నాడో అలాగే మీకు శరీర ప్రభావం ఉంది కదా, ఏలేటి ప్రభావం ఉంది కదా. నీటి వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాదాలకి దెబ్బలు తగడానికి అవకాశం ఉంది. అది స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి కానీ వాటర్ సైన్ దగ్గరికి వెళ్ళకండి. అయితే స్విమ్మింగ్ పూల్ నదులు స్నానానికి వెళ్ళినప్పుడు చిన్న మృతికా స్నానం మట్టిని గోదావరిలో ఆ నదిలో వేసి అప్పుడు దిగండి, పక్కన పెట్టుకోండి. కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. చిన్న దెబ్బలు తగ్గడము, ఫేస్ మీద దెబ్బలు తగ్గడము, ఫేస్ సంబంధించినటువంటి మీరు ప్రాబ్లమ్స్ రావడము ఆగస్టులో అవకాశం ఉంది. అందరిగా ఉండదు. మంచి దశలు జరుగుతున్నప్పుడు ఏం ప్రాబ్లమే ఉండదు. మీ తల్లిగారికి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆవిడికి అనారోగ్య సమస్యలు రావచ్చు. డాక్టర్ని కన్సల్ట్ చేయండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చదువులో కూడా అనేక రకాలైన ఆటంకాలు ఎదుర్కొంటుంటారు విద్యార్థులు. కష్టపడి చదవాల్సిందేనండి. ఎందుకంటే శని ప్రభావం ఉందంటే కష్టపడి చదవాల్సిందే. చదవడం వలన సక్సెస్ అవుతారు. అలాగే మీరు రైతులకు కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, మీరు వర్షాల వలన మీకు లేకపోతే పిడుగుపాట వలన ఫైర్ అగ్ని వలన చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం కొంతమందికి మాత్రమే ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కానీ పంచమ స్థానంలో గురు శుక్రులు సరే వాళ్ళు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అది జాతకం అంటే ఏం కాపాడతారు? శుక్రుడు ఉన్నాడు పంచమ స్థానంలో, శుక్రుడు ఉండడం, పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల గురు శుక్రుల కాంబినేషన్ వల్ల పుత్రిక సంతానం జరగడం కలగడం ఖాయము. మీ సంతానము ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని నుంచి వాళ్ళు భయపడిపోతారు మీ జాతక ప్రభావం వల్ల. లారీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ, ఉద్యోగం రావట్లేదనో, లేకపోతే వివాహం అవ్వట్లేదనో, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ పిల్లలకి, వాళ్ళకి వచ్చి తీరుతాయి. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా మీకు అవకాశాలు వస్తాయి. సినిమా రంగంలో రచయితలుగా, సాహిత్యవేత్తలుగా, కవులుగా బాగా డబ్బుని సంపాదించుకుంటారు. పేరుని పరపతిని సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీకు అట్రాక్షన్ ఎక్కువ, ప్రజాదరణ, ప్రజాశక్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంతేకాకుండా మీకు రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఈ రెండు కాదండి, స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధర సంపాదన ఉంది. కొంతమందికి వాళ్ళకి జాతకాల రీత్యా పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా రవి బుధులు ఆరో భావంలో ఉండడం వలన శత్రువుల మీద విజయం, శత్రుక్షయం, మేనమామలు బాగుండము, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కోర్టు కేసులు కానీ, లారీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ సక్సెస్ అవుతుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం రవి బుధులే కారణం. ఆరోభావంలో ఎప్పుడు బుధుడు ఉన్నాడంటే మేనమామలు బ్రహ్మాండంగా ఉంటారు కదండి. బుధ శుక్రులు ఆరోభావంలో ఉన్నారు. బుధ శుక్రులు శుక్రుడు మంచివాడు కాకపోయినా సినిమా రంగంలో అవకాశాలు ఇస్తాడు. భూములు కొనుక్కుంటారు. సప్తమ స్థానంలో రవికేతువులు అస్సలు మంచివాడు కాదు కదా, నిజంగా అసలు మంచివాడు కాదండి. కానీ సప్తమాధిపతిగా సప్తమ స్థానం ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల అంటే భార్య భర్తల యొక్క అనురాగం, దాంపత్య జీవితంలో కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు ప్రాబ్లమ్స్ వస్తాయి. సప్తమ మంచివాడు కాదు కదా. ఆ వివాహం అంటేనే విముఖత చూపిస్తుంటారు మీరు, అది లేట్ అయిపోతుంటుంది వివాహాలు. అంతేకాకుండా మీరు ఉన్న విదేశాలకు వెళ్ళడము, వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము, అక్కడ భోజనం చేయడము, అక్కడ వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడం వల్ల ధనప్రాప్తి కలగడము, విదేశాల్లో మంచి సక్సెస్ అవ్వడము,
అలాగే భార్య గారి మాట యొక్క స్త్రీ యొక్క మాట వినడం జరుగుతుంది. ఇది కరెక్ట్. సప్తమస్థానం రవి యొక్క ఫలితాలే వేస్తాడు, ఇలాగే ఇస్తాడు. కానీ అష్టమస్థానంలో కుజుడు మాత్రం మర్చిపోకండి. అష్టమస్థానం కుజుడికి చెడు దృష్టి ఉంది. అందుకనే మీకు చెప్పదగ్గది ఏంటంటే రోడ్డు వల్ల ప్రమాదాలు, అలాగే అగ్ని వల్ల ప్రమాదాలు, అలాగే నీటి వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం అంటే మన రాశి వాళ్ళు, మీ రాశి వారు ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరాటంకంగా పూజించడం వల్ల, శనీశ్వరుడు తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు కూడా చేసుకోవడం వల్ల ఈ అష్టమస్థాన కుజ దోషం పరిహారం అవుతుంది. అలాగే భాగ్య లాభస్థానాలకు కూడా మీకు గురుదృష్టి ఉంది కాబట్టి భాగ్యం, వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలకు వెళ్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు అధికంగా సంపాదించేసుకుంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, డౌటే లేదు. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ ఆరోగ్యం, భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి కదండి మనకి. ఆరోగ్యం మహాభాగ్యం. కానీ శని చూస్తాడు కాబట్టి చంపడు, ఎవరిని చంపేయడు. అష్టమస్థానాన్ని శని చూసినా, అష్టమంలో శని ఉన్నా, అష్టమాధిపతిని చూసినా సరే, నేను వాళ్ళకి బాలరిష్టాలు ఉన్నా సరే వాళ్ళని అవన్నీ బాలరిష్టాలు పోగొట్టి దీర్ఘాయుర్దాయం ఇస్తాను నేను, సంపూర్ణ ఆయుర్దాయం ఇస్తాను నేను అని శనీశ్వరుడు మీకు చెప్పాడు కదండి మనకంటే. మనం చాలా చోట్ల విన్నాం, చదువుకున్నాం, తెలుసు, గ్రంథాల్లో కూడా విన్నాం, చదువుకున్నట్టు లేదనమాట. సరే, ఈ విధంగా బాగుంది, డోంట్ వరీ. కాకపోతే ఏంటంటే మీకు శనీశ్వరుడు ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది తప్ప మిగతాదంతా బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. ఇంకా 10th హౌస్లో కుజుడు అయ్యాడు కదా, కుజుడు అష్టమంలో ఉండిపోతే ఇంకేమైనా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయండి? ఉద్యోగాలు వచ్చినా ఎక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి? సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ రంగ ఉద్యోగాలు కానీ రావడం చాలా కష్టం. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొద్ది లాభాలు మాత్రం, వ్యాపారాలు మాత్రం లాభాలు బాగా వస్తాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఇందాక చెప్పాను చూస్తారా, వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే శనీశ్వర ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుడు పూజించాలి, ఆంజనేయ స్వామి వారిని. ఇలా చేయడం ఒకటి. ముఖ్యంగా ఈ మాసం అంతా శ్రావణ మాసం అంటాం మనం. శ్రావణ మాస శుక్రవారాలు పండగలు, ఇంకా పండగలు స్టార్ట్ అవబోతున్నాయి, పండగ వాతావరణం. సో 8వ తారీఖుని శుక్రవారం, శ్రావణ శుక్రవారం వస్తుంది. అద్భుతమైన పూజ, అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుంది. మీరు ఎలాగ చేసుకోబోతున్నారు, అమ్మవారి యొక్క ఆలయాల దర్శనం చేసుకోండి, బ్రహ్మాండ ఫలితాలు ఉంటాయి. 9వ తారీఖు పౌర్ణమి, శ్రావణ మాస పౌర్ణమి కావాలంటే విశిష్టత చాలా పవర్ ఉంటుందండి. అంతేకాకుండా ఈరోజు మనం జంజాల పౌర్ణమి అంటాం. జంజాల పౌర్ణమి అంటే జంజాలు మార్చుకుంటూ ఉండడం, గాయత్రి మంత్రం చేసుకోవడము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు 27వ తారీఖు కూడా వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత గురించి బ్రహ్మాండంగా అందరికీ తెలుసు. కాబట్టి మనం వినాయకుడిని దండం పెట్టుకోవడం, ఎటువంటి విగ్రహాలు కలగకుండా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ ఎటువంటి యాక్షన్స్ కానివ్వకుండా చూడు స్వామి నీవే రక్ష అని దండం పెట్టుకుందాం, ఏ ప్రాబ్లము ఉండదు. సో ఈ విధంగా పూజించండి. కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం, చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నా, అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి, ఏం లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని, వల్లి దేవసేన సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపర్వం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె.
చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, అంటే అమావాస్య ముందర వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకాష్టం మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానము, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశల మీద ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.